మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, లూకా శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1 వచనం నుంచి 7 వచనాల వరకు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు, ఆఖరి వచనము అందరం కలిసి చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసేరేతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. అందరం కలిసి చదువుకుందాం. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారిని వచ్చి సహాయము చేయవలెనని వారికి సంజ్ఞ చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని మనం ఎన్నోసార్లు ధ్యానించిన వారుగా ఉన్నాం. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుచుండగా గెన్నేసేరేతు సరస్సు తీరమున నిలిచిరి. ఎక్కడ నిలిచారంట? గెన్నేసేరేతు సరస్సు తీరాన నిలిచిరి అని రాయబడి ఉంది. ప్రియులారా, ఈ గెన్నేసేరేతు అనేటువంటి సరస్సుకు మరి 2 పేర్లు ఉన్నాయి. అవేంటయ్యి అంటే గలిలయ సముద్రము, తిబేరియా సముద్రము. చెప్పండి. గలిలయ సముద్రము, తిబేరియా సముద్రము. గెన్నేసేరేతు అన్నా, తిబేరియా సముద్రం అన్నా, గలిలయ సముద్రం అన్నా ఒకటే. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు గెన్నేసేరేతు సరస్సు తీరాన ఆయన నిలిచి ఉంటే అనేక మంది జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యమును ప్రకటించుతూ ఉండగా వారు వినుచుండిరి. ఆమేన్. వారు వినుచు ఉన్నారు. అప్పుడు అనేకులు ఆయన మీద పడుచు ఉంటే ఆయనకి ఇబ్బందిగా ఉండి ఆయన అటు ఇటు చూసిన వాడుగా ఉన్నాడు. అటు ఇటు చూసిన వాడుగా ఉండి అప్పుడే దోణెలు దిగి తమ వలలను శుభ్రం కడుక్కుంటున్నటువంటి 2 వ్యక్తులను ప్రభు చూశాడు. 2 వ్యక్తులను ప్రభు చూసి అందులో సీమోను పేతురు అనబడిన ఒక వ్యక్తి యొక్క దోణిను ఆయన ఎక్కి కూర్చుని ఆయనతో మాట్లాడుతున్నాడు. పేతురుతో ఈ దోణిను కొంచెం ఏమంటున్నాడు? కొంచెము త్రొయ్యి. ఏమన్నాడు? కొంచెం తొయ్యి, నీళ్ళలోకి త్రొయ్యి అని చెప్పారు. ఎందుకయ్యా అంటే ప్రజలు వచ్చి ఆయన మీద పడుతున్నారు కాబట్టి ఆయన మీద ప్రజలు పడకుండా ఉండటానికి
గెన్నేసెరేతు సరస్సు తీరంలో ఉన్న దోణిలో ఆయన కూర్చున్నవాడగా ఉన్నాడు. ఆమేన్. విచిత్రం ఏంటి అంటే, ఇప్పుడు గెన్నేసెరేతు సరస్సు అన్నా, తిబెరియా సముద్రం అన్నా, గలిలేయ సముద్రం అన్నా ఒకటే అని చెప్పాను కదా. సముద్రం ఎలా ఉండాలి? సముద్రం ఎలా ఉంటుంది? అలలు వస్తూ ఓరు వచ్చి ఆ సముద్ర ప్రాంతం అంతా ఏమవుతుంది? అల్లకల్లోలంగా అలలు వచ్చి పోతూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, గెన్నేసెరేతు సరస్సు అలా పెద్ద పెద్ద అలలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఆమేన్. ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ సరస్సులో కూర్చుని, దోణి మీద కూర్చుని ప్రజలకు బోధిస్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నది వారందరికీ వినపడుతుంది. అదే ఊరొచ్చింది అనుకోండి, అలలు రేగినాయి అనుకోండి, దోణి వెనక్కి ముందుకి వెళతా ఉందనుకోండి, ఆయన ప్రకటించగలడా? ప్రకటించలేడు. మేము వెళ్ళి చూసినప్పుడు ఆ సరస్సు ఎలా ఉందో తెలుసా? ఆ సరస్సు ఎలా ఉంది అంటే, అలలు ఉండవు, పెద్ద పెద్ద అలలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో ప్రజలు ఆ గెన్నేసెరేతు సరస్సు తీరాన ప్రజలందరూ కూర్చొని ఉండగా, ప్రభువు మాత్రమే గెన్నేసెరేతు సరస్సులో సీమోను పేతురు అనబడిన ఒకని దోణిను ఆయన ఎక్కి కొంచెము త్రోయుమని అతన్నే అడిగాడట. ఎవరిని అడిగాడు చెప్పండి? ఆ దోణి ఎవరిదో ఆ వ్యక్తిని ప్రభు అడిగిన వాడుగా ఉన్నాడు. ఆయన అడిగి ఆయన త్రోస్తే అక్కడ నుండి ఆ దోణిలో కూర్చుని ప్రజలకు బోధించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ప్రజలందరూ శ్రద్ధతో విన్నారు. ప్రియులారా, ఈ రాత్రి మీతో, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో ఒక మాట చెప్పాలి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడునుగాక. ప్రియులారా, ప్రజలకు బోధించిన ప్రభు ఎవరిని చూశాడు అంటే, రాత్రంతా కూడా ప్రయత్నము నిష్ఫలమైన వ్యక్తిని చూశాడు. ఆమేన్. ఎవరిని చూశాడు? రాత్రంతా కూడా ప్రయత్నము నిష్ఫలమైన వ్యక్తిని చూశాడు. ప్రజలకు సువార్త ప్రకటిస్తూ ఉండా కూడా జీవితంలో ఓడిపోయిన వారిని, సువార్త ప్రకటిస్తూ ఉన్నా కూడా జీవితంలో సక్సెస్ లేని వారిని, సువార్త ప్రకటించున్నా కూడా జీవితంలో నిష్ఫలమైన వ్యక్తులను కూడా ప్రభువు చూస్తాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితాన్ని కూడా ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావయ్యా అంటే, ప్రయత్నాలన్నీ నిష్ఫలమైన వ్యక్తిగా, నిరాశ నిస్పృహల్లో నువ్వు కూర్చుని ఉన్నావేమో. నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఆ ప్రయత్నాలు సఫలమవట్లా, నిష్ఫలమైపోయినాయి. ఎంతో సమయాన్ని వెచ్చించావు, ఎన్నో రోజులుగా కనిపెడుతూ ఉన్నావు, కానీ నీ జీవితంలో ఏం జరిగిందో తెలుసా?
ఆ ప్రయత్నాలు నిష్ఫలమైనవి. ఏమైనాయి? నిష్ఫలమైనవి. ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసావు, ఎంతగానో ప్రిపేర్ అయ్యావు, నీ జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసావు, కానీ నీ ప్రయత్నం ఏమైందో తెలుసా? నిష్ఫలమైంది. ఏమైంది? నిష్ఫలమైంది. ఆ నిష్ఫలమైనటువంటి జీవితాన్ని చూసినప్పుడు ఎలా ఉంటారండి? ఎన్నో రాత్రులు కష్టపడి నిద్రను మానేసి ఆహారాన్ని పక్కన పెట్టి నేను సక్సెస్ అవ్వాలి, జీవితంలో నేను స్థిరపడాలి, ఒక ఉన్నతమైన ఉద్యోగం నాకు రావాలి అని రాత్రి పగలు అనక కష్టపడి నీ జీవితంలో నీ ప్రయత్నము నిష్ఫలమైనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నిరాశ, నిస్పృహ. ఏంటండి? నిరాశ, నిస్పృహ. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఒకవేళ కుటుంబాన్ని కట్టుకోవాలని, పిల్లలను మార్చుకోవాలని, పిల్లలను ఉన్నతంగా స్థిరపరచాలని, పిల్లల యొక్క జీవితాల్లో సంతోషాన్ని చూడాలని వారి కొరకు నువ్వెన్నో ప్రయత్నాలు చేసినప్పుడు నీ ప్రయత్నాలన్నీ నిష్ఫలమైనవేమో. ఈ రోజున నువ్వు తలుస్తున్నది ఒకటి, నీ జీవితంలో జరిగినది ఒకటి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటామో తెలుసా? నిరాశ, నిస్పృహలో ఉంటాం. ఎలా ఉంటాం? నిరాశ, నిస్పృహల్లో ఉంటాం. నిజమేగా. కుటుంబాన్ని స్థిరపరచాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ నీ జీవితంలో ప్రయత్నాలన్నీ నిష్ఫలమైన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని, క్రీస్తు యొక్క సమభీకర రూపంలోనికి మారాలని, ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కి మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకవేళ నీ ప్రయత్నాలు నిష్ఫలమైనవేమో, అనుకున్నంత సంపూర్ణత రాలేదేమో, అనుకున్నంత పరిపూర్ణత నీలోనికి రాలేదేమో, నువ్వు కోరుకున్నంత ఫలభరితమైన జీవితం రాలేదేమో. అయ్యో, ఇంత భక్తి చేస్తున్నాను, నేను సంపూర్ణి కాలేకపోతున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, పాపం మీద జయం పొందలేకపోతున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, పరిపూర్ణ సిద్ధి పొందలేకపోతున్నాను అని నిరాశ, నిస్పృహల్లో నువ్వు ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నిన్ను చూశాడు. ఆమేన్. నిన్ను చూశాడు. ఆయన ప్రకటించటమే కాదు, ఆయన బోధించటమే కాదు, ఎవరు నిష్ఫలమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో, ఎవరు ప్రయత్నాల్లో నిష్ఫలమైపోయారో, ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే జీవితంలో సక్సెస్ లేక బాధపడుతూ ఉన్నారో వారి జీవితాలన్నిటినీ ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన చూస్తున్న దేవుడండి. నువ్వు ఆరాధించే దేవుడు బోధిస్తూ ఉంటే బోధ మాత్రమే చేసే దేవుడు కాదు. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో నీ అంతరంగంలో ఉన్నటువంటి బాధ ఏంటో, నీ అంతరంగంలో ఉన్నటువంటి నీ యొక్క కలవరం ఏంటో దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఏ విషయాల్లో నువ్వు చింతిస్తున్నావో నా ప్రభు అంతరంగాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడండి? అంతరంగాన్ని చూస్తున్నాడు. ఈ రోజున రాత్రంతా ప్రయాస,
నిష్ఫలమైన వ్యక్తిని చూశాడు. ఆమేన్. ఒక మాట మీకు చెప్పనా, అక్కడ 2 దోణులు ఉన్నాయి. ఎన్ని దోణులు ఉన్నాయి చూడండి. 2-3 వచనాల్లో మనము ధ్యానం చేసినప్పుడు, ఆ సరస్సు తీరమున 2 దోణులను చూసెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుకొనిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహమునకు బోధించుచూ ఉండేను. ఆమేన్. ఇక్కడ 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 2 దోణీలు ఉన్నాయి. ఎన్ని దోణీలు ఉన్నాయి చెప్పాలి? 2 దోణీలు ఉన్నాయి. 2 దోణీలు ఉన్నాయి. కానీ ప్రభు ఎంచుకున్నది, ప్రభు ఎంపిక చేసింది, ప్రభు సెలెక్ట్ చేసింది ఎవరి దోణి అంటే సీమోను పేతురు దోణి. ఆమేన్ చెప్పండి. ఎవరు దోణి? అక్కడ 2 దోణీలు ఉన్నాయి. కానీ సెలెక్ట్ చేసుకున్నది ఎవరిది? సీమోను దోణిది, సీమోను పేతురిది, సీమోను పేతురిది. రోజున ఒక మాట చెప్పనా, నీ తల్లిదండ్రులకు పుట్టిన వారిలో 2 ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారో 4 ఉన్నారో నాకు తెలియదు. కానీ నా దేవుడు నీ కుటుంబంలో నుండి నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నిన్ను ఎంపిక చేసుకున్నాడు. గ్రామంలో ఎంతోమంది ఉన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? వారందరిలో నుండి నిన్ను దేవుడు ఎంపిక చేశాడు. ఆమేన్ చెప్పండి. ఎంపిక చేశాడు, ఎంపిక చేశాడు. మన జీవితాల్లో కూడా మన జీవితం మనం ఎంపిక చేసుకున్న దాని మీద ఆధారపడుతుంది. ఆమేన్. మనం ఎంపిక చేసుకున్న దాని మీద ఆధారపడుతుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఆప్షన్స్ ఉంటాయి, నీ ఎదుట ఆప్షన్స్ ఉంటాయి. కానీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే నీ జీవిత విధానం ఉంటుంది. ఆమేన్. నువ్వు ఏది సెలెక్ట్ చేసుకుంటావో దానిని బట్టే నీ జీవితంలో ఆ ఫలితాన్ని నువ్వు చూస్తావు. ఇప్పుడు సెల్ ఫోను నీ ఎదుట ఉంది, కెరీర్ నీ ఎదుట ఉంది. ఏముంది? సెల్ ఫోన్ ఉంది, కెరీర్ ఉంది. నీ కెరీర్ కావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మాట్లాడరే? కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నా కెరీర్ బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నేను జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక ఉన్నతమైన సంకల్పం నీకుంటే, ఉన్నతమైన ఆలోచన నీకుంటే, భవిష్యత్తులో నా జీవితం బాగుండాలి అని నువ్వు ఆలోచన చేస్తే నువ్వు కెరీర్ని ఎంపిక చేసుకుంటావు. దీన్ని కెరీర్ని ఎంపిక చేసుకుంటావు. లేదు, తాత్కాలికమైనది ఏదైనా పర్లా, దేనితోనైనా నా జీవితాన్ని సాగించేద్దామని సెల్ ఫోన్ని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో సెల్ ఫోన్ వల్ల వచ్చేది నీకు ఏమీ ఒరగదు. ఈరోజున ఎంపిక యేసుక్రీస్తు ప్రభువారు 2 దోణీలు ఉండగా, ఎన్ని దోణీలు ఉండగా మాట్లాడండి? 2 దోణీలు ఉండగా ఆయన ఎవరిని ఎంపిక చేసుకున్నాడో తెలుసా? మాట్లాడాలి. దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి హేబేలు ఉన్నాడు, కయీను ఉన్నాడు. ఎవరి అర్పణ ఎంపిక చేసుకున్నాడు? హేబేలుది. యాకోబు ఉన్నాడు, ఏశావు ఉన్నాడు. ఎవరిని ఎంపిక చేసుకున్నాడు దేవుడు అంటే ఆశీర్వదించటానికి, ఆయన దీవించటానికి. ఎవరిని ఎంపిక చేసుకున్నాడు అంటే యాకోబుని. ఎవరినండి? యాకోబుని ఆయన ఎంపిక చేసుకున్నాడు.
ఆయన ఎంపికలో, ఆయన సెలక్షన్లో ఎప్పుడు కూడా రాంగ్ ఉండదు. ఆమేన్. ఆయన మన దినములు ఒక్కటి కూడా జరగక ముందలే ఆయన మన భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు. ఏమి ఎరిగినవాడు? మన భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడండి. ఈ రోజున వాటమి పాలైన, రాత్రంతా కూడా ప్రయాసపడి నిష్ఫలమైన పేతురు గారు ధోనిను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఈ రోజున ఒకవేళ లోకంలో నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి ఒకవేళ నీవు కూడా నిష్ఫలమైన వ్యక్తిగా మిగిలిపోయావా, నా దేవుడు నిన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నా దేవుడు నిన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని ఒక మహోన్నతమైనదిగా మార్చాలని. ఎలా మార్చాలని? మహోన్నతమైనదిగా మార్చాలి. ప్రభు కొరకు నీవు ఫలభరితమైన వ్యక్తిగా నువ్వు ఉండాలన్న ఉద్దేశంతో ఆయన నిన్ను ఎంపిక చేశాడు. ఆమేన్. నిజంగా మనలందరినీ కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? మన కుటుంబాల్లో నుండి ఎంపిక చేసుకున్నాడు. ఏం చేశాడండి? మన కుటుంబాల్లో నుండి ఆయన ఎంపిక చేసుకున్నాడు. చాలామందికి తెలీదు. ఏంట్రా బాబు ఆ మందిరానికి వెళ్తున్నావు అంటే నువ్వు ఏర్పాట్లో ఉన్నావు. నీవు నామకార్థ క్రైస్తత్వం నుండి నిన్ను దేవుడు ఎందుకు విడిపించాడో తెలుసా? నువ్వు ఎంపికలో ఉన్నావు. దీంట్లో ఉన్నావు, ఎంపికలో ఉన్నావు. అందరికీ తెలీదా? సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, కానీ మనకైతే అది దేవుని శక్తి అయి ఉంది. ఏమై ఉంది? దేవుని శక్తి అయి ఉంది. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. నీ జీవితంలో ఓడిపోయావన్న సంగతి తెలుసు. నీ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వ స్థితికి రాలేదని కూడా ఆయనకి తెలుసు. నీ ఆధ్యాత్మిక జీవితంలో లోతులు పల్లాలు మెరకలు ఉన్నాయన్న సంగతి ఆయనకి తెలుసు కూడా నిన్నేం చేశాడో తెలుసా? సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం చేశాడండి? ఈ గ్రామంలో ఎంతోమంది ఉండగా ఆయన నిన్నే ఎందుకు సెలెక్ట్ చేశాడో తెలుసా? నీ జీవితంలో ఓడిపోయిన వాడుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఓడిపోయిన వాడుగా ఉన్నావు. నిష్ఫలమైన వ్యక్తిగా ఉన్నావు. నీ జీవితంలో పరిపక్వ స్థితి రాలేదు. అయినా కూడా నా దేవుడు నీ మీద కనికరపడి ఏం చేశాడో తెలుసా? నిన్ను సెలెక్ట్ చేశాడు. ఏం చేశాడు? అందరు చెప్పండి. ఎంపిక చేశాడు. బాగానే ఉంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నువ్వు వచ్చావు. నామకార్థ క్రైస్తత్వాన్ని, సంఘాలని విడిచిపెట్టి ఉన్నతమైన ఉపదేశం కలిగినటువంటి సంఘానికి వచ్చావు. బాగుంది. మరి నీ లైఫ్ స్టైల్ మారిందా? నీ లైఫ్ స్టైలు మారిందా? సక్సెస్ చూడగలుగుతున్నావా? ఇంకా ఎంతకాలం నీ జీవితంలో నిష్ప్రయోజనమైన వ్యక్తిగా, నిష్ఫలమైన వ్యక్తిగా నువ్వెంతకాలం ఉంటావు అండి? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా నిన్ను లోకములో నుండి విడిపించాడే, పాపములో నుండి విడిపించాడే. ఈరోజు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశముని అనుభవించవలసిన నీవు, సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించవలసిన నీ జీవితంలో ఎందుకు సక్సెస్ కావట్లా? నువ్వు ఎందుకు ఫలభరితమైనటువంటి జీవితం లేదు? నేను మిమ్మల్ని గురించి ప్రతిరోజు చింతిస్తాను. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాను, కన్నీరు విడుతా. ఎందుకో తెలుసా? వీళ్ళ జీవితాలు ఫలభరితంగా ఉండాలయ్యా. అరే, నామకార్థ సంఘాలు వద్దనుకుని వచ్చారు కదయ్యా, ఏంటయ్యా మరి ఈ జీవితాలు ఇంత దరిద్రంగా ఉన్నాయి అంటే, ప్రభు నాకు చెప్పిన ఉపదేశం ఏంటో తెలుసా? అయ్యా,
నేను ఎంపిక చేసుకున్న మాట వాస్తవమే, ఎంపిక చేసుకున్న మాట వాస్తవమే. కానీ వీరి జీవితాల్లో ఏం లేదో తెలుసా? ఏం లేదో తెలుసా? మీ జీవితాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే, దేవునితో మీ జీవితము ఏం లేదో తెలుసా? ముడిపడి లేదు. అంటే ఆయనతో మీకు భాగస్వామ్యం లేదు. ఏం లేదు? ఆయనతో మీకు భాగస్వామ్యం లేదా? ధోనిలో ఎక్కువ కూర్చున్నాడు. ఎక్కడెక్కి కూర్చున్నాడు? నీ జీవితంలో నీ ధోని అనేది ఏం చూపిస్తుందో తెలుసా? నీ జీవితాన్ని చూపిస్తుంది, నీ జీవితాన్ని చూపిస్తుంది. ఆయన నీ ధోనిలోనికి వచ్చాడు, కానీ నువ్వు ఆయనతో కూడా కలిసి పని చేయటానికి ఇష్టపట్ల. ఎవరితో కలిసి? ఎవరితో కలిసి? మన జీవితం సక్సెస్ అవ్వాలంటే, మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే, మన జీవితం మహోన్నతమైనదిగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన భాగస్వామ్యంతో మన జీవితం నడిచేదిగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన భాగస్వామ్యంతో, ఆయనతో కలిసి మనం పని చేసినప్పుడు ఆ పని ఫలభరితంగా ఉంటుంది. ఆ పని ఎలా ఉంటుందో తెలుసా? విజయవంతమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఆయనతో భాగస్వామ్యం లేకుండా. ఎవరితో చెప్పండి? ఈశ్వరు గారు ఏమంటాడో తెలుసా? నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఆయన అనుభవం ఏంటో తెలుసా? నా జీవిత భాగస్వామివి నీవేనయ్యా. ఆయన నీ జీవితంలో భాగస్వామిగా ఉంటే, ఆయనతో కలిసి నువ్వు నడిచే అనుభవం ఉంటే, ఆయనతో కలిసి నువ్వు పనిచేసే అనుభవం ఉంటే, ఆయన ఏం చేస్తాడో తెలుసా? సమృద్ధి అయిన కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు చెప్పాలందరూ? సమృద్ధి అయిన కృప, సమృద్ధి అయిన కృప. ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు విఫలమవుతున్నామై అంటే, దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, లోకంలో నుండి ప్రత్యేకపరిచాడు, పాపంలో నుండి ప్రత్యేకపరిచాడు, నీ జీవితంలో ఆ విగ్రహారాధన నుండి నిన్ను విడిపించి ఉన్నతమైనటువంటి సంఘములో నిన్ను స్థిరపరిచాడు. కానీ నీ జీవితంలో ఏం లేదయ్య అంటే, దేవునితో కూడా, ఆయనతో కూడా భాగస్వామ్యం లేదు నీ జీవితానికి. నీ లైఫ్ పార్ట్నర్ ఎవరంటే, మా ఆవిడండి, మా ఆయనండి అంట. వీళ్ళందరికంటే ముందు, నీ భర్త కంటే ముందు, నీ భార్య కంటే ముందు నీ జీవితానికి భాగస్వామిగా ఎవరు ఉండాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఆయనని నీ జీవిత భాగస్వామిగా ఉండి, ఆయనతో కూడా నువ్వు కలిసి, ఆయన నీవు కలిసి నడుస్తున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? విజయవంతమైన జీవితం. ఏ జీవితం? ఎక్కడ కూడా విఫలమవో, ఎక్కడ కూడా నీవు అపజయాన్ని నువ్వు సరిచూడవు. బైబిల్లో హిజ్కియా మహారాజు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుందో తెలుసా? చూడండి. హిజ్కియా మహారాజు గురించి రాయబడిన మాట ఏంటంటే, రెండవ రాజుల గ్రంథం
18వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటల్లా అతడు ఏం పొందాడు? కారణం ఏంటి? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తన జీవితంలో, హిజ్కియా మహారాజు యొక్క జీవితంలో ఎవరు తోడుగా ఉన్నారై అంటే ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆమేన్ చెప్పండి. ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరు తోడుగా ఉన్నాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన చోటల్లా ఏం పొందాడు? ఒక చోటనే జయం పొందాడు అని రాయబడి ఉందా? కొన్నిసార్లు జయం పొందాడు అని ఉందా? వెళ్ళిన చోటల్లా. ఎలాగా? కారణం ఏంటి అంటే తన జీవిత భాగస్వామి, తన పార్ట్నర్ ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటి అంటే, ఇంతకాలం మీ జీవితాల్లో నిష్ఫలమైన వ్యక్తులుగా ఉన్నారు. ఇంతకాలం మీ జీవితాల్లో అపజయాలు పొందిన వారుగా ఉన్నారు. ఇంతకాలం మీ జీవితంలో సక్సెస్ అంటే ఎరగని వారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు నీ చరిత్ర మార్చునుగాక. నీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించునుగాక. ఈ రోజున నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడే నీ జీవితంలో జయ జీవితాన్ని నా ప్రభు అనుగ్రహించునుగాక. ఈ రోజున ఇది మొదలుకొని నీ జీవితంలో అపజయం అనేది నువ్వు చూడకుండా ఉందువుగాక. ఒక దైవసేవకుడిగా నిండు మనసుతో మిమ్మల్ని దీవిస్తున్నాను. మీరు విజయవంతమైన జీవితాలు మీరు కలిగి ఉందురుగాక. కలిగి ఉండాలి అంటే నీ జీవితము ఆయనతో భాగస్వామిగా ఉండాలి. భాగస్వామ్యం ఉండాలి. ఏముండాలి? చెప్పాలి. ఆయనతో భాగస్వామ్యము కలిగి ఉండాలి. ఆయనతో కూడా కలిసి పనిచేసే అనుభవం, ఆయనతో కూడా కలిసి నడిచే అనుభవం, ఆయనతో కూడా ఆయన సన్నిధి నీతో కూడా రావాలి. ఆమేన్. మోషే అదే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమన్నాడు తెలుసా? దేవా, నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకుని వెళ్ళొద్దు. ఏమన్నాడు? తోడుకుని వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? దేవుని సాన్నిధ్యాన్ని కోరుకున్నాడు. దేవుని యొక్క భాగస్వామ్యం కోరుకున్నాడు. వారితో దేవుడు ఉంటేనే జయం, వారితో ఉంటేనే వారి జీవితాలు వర్ధిల్లుతాయని మోషే గారికి తెలుసు. నిజంగా బైబిల్ అంతటని మీరు చూడండి. దేవుడు తోడై ఉన్నాడు, అతడు వర్ధిల్లాడు. దేవుడు తోడై ఉన్నాడు, అతడు విజయం పొందాడు. దేవుడు తోడై ఉన్నాడు, అతడు అపజయం అంటూ ఎరగని వాడుగా ఉన్నాడు. సాక్ష్యం. మరి నీ జీవితంలో, ఆరాధనకు వస్తున్న నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నువ్వు వెళుతున్న ప్రతి అడుగులో దేవుడు ఉన్నాడా? నువ్వు వేసే ప్రతి అడుగులో దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆమేన్. తోడుగా ఉండాలి. ఆయన భాగస్వామ్యం మన జీవితంలో లేనప్పుడు, ఆయన మన జీవితంలో భాగస్వామిగా లేనప్పుడు ఎలా ఉంటామో తెలుసా? పార్ట్నర్గా లేనప్పుడు ఎలా ఉంటామో తెలుసా? అపజయం పొందుతాం. ఏం పొందుతాం? మన సొంత ఆలోచనలు, మన సొంత ఉద్దేశాలు, మన యొక్క స్వయం మన జీవితంలో ఉన్నంతకాలం మనం సక్సెస్ అవ్వము. మనతో పాటుగా ఎవరుండాలో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఎవరుండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. ఇప్పుడు నీ జీవితానికి ఆయన భాగస్వామిగా నువ్వు చేసుకోవాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? నా దేవుడు నా జీవితానికి భాగస్వామిగా ఉండాలన్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితానికి భాగస్వామిగా ఉండాలి అంటే
నీ జీవితంలో ఆయన సార్వభౌమత్వానికి, అధికారానికి, సార్వభౌమ అధికారానికి నువ్వు లోబడిన వాడగా ఉండాలి. నీ జీవితానికి, నీ జీవితంలో ఆయన అధికారానికి నువ్వు లోబడిన వాడుగా ఉండాలి. ఆమేన్. ఆయన అధికారానికి లోబడిన వాడుగా ఉండాలి. సార్వభౌమాధికారాన్ని ఆయనకు అప్పచెప్పాలి. అయ్యా, నా జీవితాన్ని నువ్వు నడిపించు, ఆలోచన చెప్పి నడిపించు. అయ్యా, ఇదిగో ప్రభువా, నేను ఎటు వెళ్ళాలో ఆ దిశగా నువ్వు నన్ను నడిపించు అని నీ జీవితాన్ని ఆయన అధికారానికి నువ్వు అప్పగిస్తే నీ జీవితంలో సక్సెస్ అవుతావు. కానీ మందిరంలో కూర్చుంటావు, కానీ ఆరాధనలో పాల్పంపులు పొందుతావు, కానీ ఆయన సార్వభౌమాధికారానికి నీవు ఎప్పుడు కూడా లోబడిన అనుభవాలు లేవు. ఎంపిక చేసుకున్నాడు. నీ ధోనిలోనికి వచ్చాడు ఆయన, కానీ ఆయన సార్వభౌమాధికారానికి నువ్వు లోబడుతున్నావా? ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క అధికారమే, దేవుని యొక్క ఆలోచనే, దేవుని యొక్క చిత్తమే నీ జీవితంలో నెరవేరుతుందా? నా లైఫ్ నా ఇష్టం ఏమంటాం తెలుసా? నా ఇష్టం అన్నంత కాలం నువ్వు సక్సెస్ అవ్వవు. సక్సెస్ అవ్వవు. నా దేవుని చిత్తం నాలో నెరవేరాలి, నా దేవుని సంకల్పం నాలో నెరవేరాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారానికి నువ్వు లోబడతావో అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఫలభరితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫలభరితంగా ఉంటుంది. ఆయన సార్వభౌమ అధికారానికి నువ్వు విధేయత చూపాలి. ఏం చూపాలి? విధేయత చూపాలి సార్వభౌమ అధికారానికి. ఇప్పుడు పేతురు గారిని చూశాడు, బోధించటం చాలించిన తర్వాత పేతురు గారిని చూశాడు. పేతురు, నీ ధోనిని లోతుగా నడిపించు. ఏమన్నాడు? లోతుగా నడిపించు వలవై అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడండి. లోతుగా నడిపించి వలవై అన్నాడు. ఆయన అధికారానికి ఆయన ఒప్పుకున్నాడా లేదా? మాట్లాడాలి. మనమైతే ఏమంటాం? అయ్యా, రాత్రంతా ఈ గిన్నెసేరు సరస్సులోనే ఉన్నాను, రాత్రంతా వలలేసాను, లోతులోనే ఉండి వలలేసాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, లాభం లేదండి. పగలు అసలు చేపలు పడవండి. ఏమని చెప్తాం? మాట్లాడండి. పగలు చేపలు పడవయ్యా వల వేస్తే అని చెప్తాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఓడిపోయిన వాడైనా, రాత్రంతా ప్రయాసపడిన ఆయన సార్వభౌమాధికారానికి ఆయన లోబడిన వాడుగా ఉన్నాడు. లోబడ్డాడే. ప్రభు లోతుగా నడపమన్నాడు. ఎక్కడ నడపమన్నాడు? లోతుగా నడపమన్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగుదామా? మరి నీ జీవితాన్ని ఎన్నిసార్లు లోతుగా ప్రభు నడపమన్నాడు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎంత లోతుగా నడిపించమని ప్రభు చెప్పాడు? నడిచేవా? బాప్తీసం తీసుకున్న రోజున, రక్షణ పొందిన రోజున, దేవుని మందిరానికి వచ్చిన రోజున నీ భక్తి ఎలా ఉందో అదే భక్తిలో ఉన్నావు. కానీ ఏమైనా లోతుగా నువ్వు నడిచిన అనుభవం ఉందా? నీ భక్తి ఏంటరా అంటే శీలమండలి భక్తి. ఏ భక్తి? మోకరించి ప్రార్థన చేసే అనుభవం కూడా నీ జీవితంలో లేదు. ప్రార్థనకి వెళ్ళామా? ఆదివారం ప్రార్థనకి వెళ్ళామా? శనివారం ప్రార్థనకి వెళ్ళామా? మీటింగ్లకి వెళ్ళామా? వెళ్ళలేదని ఎవరు చెప్పారు? వెళ్ళలేదని వాక్యం విన్నామా? అబ్బో, ఎంత బాగా చెప్పారు తెలుసా అయ్యగారు. పరిశుద్ధాత్ముడు వాడుకుంటున్నప్పుడు బాగానే చెప్తారు అయ్యగారు కూడా.
కానీ నీలో మార్పు ఏది? నీ జీవితంలో లోతైన అనుభవానికి ఎప్పుడు వస్తావు? అరే మందిరానికి వచ్చిన నీవు శీలమండలి లోతు నుంచి మోకాళ్ళ లోతుకి, మోకాళ్ళ లోతు నుంచి నడుము లోతుకి, నడుము లోతు నుంచి ఏదలేనంత లోతైన అనుభవానికి, అంటే పరిశుద్ధాత్మ నడిపింపులోనికి ఎప్పుడు వస్తావు? పరిశుద్ధాత్మకు ఎప్పుడు నువ్వు అప్పగించుకుంటావు? ఎప్పుడు అప్పగించుకుంటావు? నీ జీవితంలో జరిగేదంతా స్వసిత్తం. దేవుని అధికారానికి లోబడిన అనుభవం లేదండి. అనుభవం లేదా? పైపైన ఉంటే ఎలా ఉంటావో తెలుసా? మన్ను లేని రాతి నేల మీద పడిన విత్తనం ఏమైంది? మన్ను లేని రాతి నేల మీద పడిన విత్తనం ఏమైంది? రోహిత ఏమైంది అంటున్నా? పొద్దునేని చెప్పు, ఏమైందండి? మన్ను లేని రాతి నేల మీద పడిన విత్తనం ఏమైంది? ఫలభరితంగా ఉందా? మరి నీ జీవితంలో లోతైన అనుభవం లేకుండా, నువ్వు వేరు తన్నకుండా మీదకి ఎదిగి ఎలా ఫలిస్తావు? ఆధ్యాత్మిక జీవితంలో లోతైన అనుభవం లేకుండా మీదకి ఎదిగి ఎలా ఫలిస్తావు? చిన్న శ్రమ రాగానే, శోధన రాగానే, ఆపద రాగానే, నింద రాగానే, అవమానం కలగగానే నువ్వేమైపోతున్నావు తెలుసా? ఎండిపోతున్నావు. సూర్యుడు ఉదయించగానే ఆ మొక్క ఏమైపోయిందో తెలుసా? ఎండిపోయింది. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. కుటుంబ వ్యక్తిగత జీవితాల్లో లోతైన అనుభవం. ఏ అనుభవం? ప్రభు చెప్తున్నాడు, పేతురు నువ్వు లోతుగా నడుపో. ఎక్కడికి? లోతుగా నడుపో. నీ ఆధ్యాత్మిక జీవితం ఎంత లోతుగా ఉంటుందో అంతగా నువ్వు ఫలించేవాడుగా ఉంటావు. ఆధ్యాత్మిక జీవితంలో లోతులు లేకుండా ప్రపంచికమైనటువంటి వాటి మీద నీ దృష్టి ఉన్నంత కాలం నీ ఆధ్యాత్మిక జీవితంలో ఫలించలేవు. ప్రభు చెప్తున్నాడు పేతురు గారికి, సీమోను పేతురు, నీ ధోనిను లోతుగా నడిపించయ్యా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? ధోనిని లోతుగా నడిపించాడు. ఏం చెప్పాడు? చెప్పాలి. ధోనిని లోతుగా నడిపించాడు. కానీ ఆయన లోతుగా నడిపించి వలవేయమనగానే ఏమనగానే చెప్పాలి అందరూ. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేపని పట్టలేకపోయామయ్యా. కానీ నీ మాట చొప్పున, ఏమంటున్నాడండి? నీ మాట చొప్పున నేను వల వేస్తా. అంటే అక్కడ ఏం కనపరుస్తున్నాడు తెలుసా? విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని ఎడల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఫలభరితంగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. విశ్వాసం లేకుండా నీ జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి? విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు ఎలా జరుగుతాయండి? ఎలా జరుగుతాయి? మనం దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ విన్న వాక్యాన్ని పట్ల విశ్వాసం ఉంటుందా? విశ్వాసం ఉంటే దాని ప్రకారం నువ్వు నడవగలుగుతున్నావా? నువ్వు నడగలిగితే ఎందుకు సక్సెస్ నువ్వు చూడలేకపోతున్నావు? ఎందుకు విజయవంతమైన జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు? ఎందుకు ఫలభరితమైన జీవితం నీ జీవితంలో ఉండట్లా? అంటే ఏంటో తెలుసా? ఏం చేస్తున్నారు? మన జీవితాల్లో దేవుడు మనల్ని ఫలభరితం చేయాలంటే
ఫలభరితం చేయాలంటే ఆయన మాట పట్ల మనకేముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఏముండాలి చెప్పండి? విశ్వాసం. ఆయన అధికారానికి లోబడాలి. ఆయన అధికారానికి లోబడాలి. ఇంకోటి, ఆయన మాట మీద నీకేముండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? మరి విశ్వాసం ఉంటే మరి నువ్వు కార్యాలు చేయాలి కదా. చేయాలా వద్దా? మాట్లాడండి. చేయాలా వద్దా? మాట్లాడండి. చేయాలా వద్దా? మరి ఆయన ఏం చేశాడో తెలుసా? దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. ఎవరి మాట మీద? దేవుని మాట మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని చేస్తాడా, ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడా? అవునండి. ఆయన మాటలను విశ్వసించాలి. శతాధిపతితో ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? శతాధిపతి ఏమని చెప్పాడు తెలుసా? నీ కుమార్తె బతుకుతుంది అన్నాడు. ఏమన్నాడు? నీ కుమార్తె బ్రతుకుతుంది, నువ్వు అవిశ్వాసం అయి ఉండమాకో అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. మరణం ఏమైందో తెలుసా? నిరర్ధకమై జీవమును అక్షయతను అక్కడ వెలుగులోనికి వచ్చింది. ఆమేన్. వచ్చిందా రాలేదా? ఆ ఇంట్లో దుఃఖాన్ని ఆయన తీసివేసి సంతోషంతో నింపాడు. ఆమేన్. నీ జీవితంలో దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. ఏముంచాలి? మాట్లాడండి. విశ్వాసం ఉంచాలి. ఎంతగా నువ్వు విశ్వాసం ఉంచావు, ఎంతగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతావో అంతగా విజయవంతమైన జీవితాన్ని నువ్వు చూడగలుగుతావు. వాక్యాన్ని ఎంతగా విశ్వసిస్తావో, వాక్యాన్ని ఎంతగా నమ్ముతావో, ఆ వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తావో అంతగా నీవు ఫలించేవాడుగా ఉంటావు. నీ జీవితంలో వాక్యాన్ని నమ్మనంత కాలం, వాక్యాన్ని విశ్వసించనంత కాలం, వాక్యానుసారంగా నువ్వు నడవనంత కాలం ఫలభరితమైన జీవితం ఉండదండి. మీరేమంటారంటే, మందిరంలో ఉన్నామండి, వాక్యం పట్ల విశ్వాసం ఉందండి, మరి ఉంటే ఏ ఈ క్రియలు? ఏమన్నాడు ప్రభు? ప్రభు ఏమన్నాడు? నువ్వు లోతుగా నడిపించి ధోనిను లోతుగా నడిపించి వలవి అన్నాడు. ఏమయ్యమన్నాడని? ప్రయత్నాలన్నీ విఫలమైన కూడా దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. ఎవరి మాట మీద? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట మీద విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరిచాడు అంటే ఆయన వలవేసి వ్యక్తపరిచాడు. ఏమేసి? మరి నీ జీవితంలో ప్రభు ఎన్నిసార్లు చెప్తున్నాడు, నువ్వు ఇలా ఉండు, ఇలా నువ్వు చెయ్యి, నీ జీవితం సక్సెస్ అవుద్దని ప్రభు చెప్తున్నాడా? ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే తన జీవితంలో వెల్లడిపరిచాడో విస్తారమైన చేపలు. ఏ చేపలో? చెప్పండి అందరూ. విస్తారమైన చేపలు. దేవుని అధికారానికి నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తావో, అప్పుడేమవుతుందో తెలుసా? నీ గిన్నె నిండి పొర్లి పారేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. దావీదంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించే దేవుడిగా ఉంటాడు. దేవుని అధికారంలో ఉన్నాడు, దేవుని నడిపింపులో ఉన్నాడు. ఆయన అంటాడు, ఆ కీర్తన దావీదు కీర్తన 23వ కీర్తనలో కిందకు వచ్చేసరికి ఆయన ఏమంటాడు తెలుసా? నా గిన్నె నుండి పూర్లి పారుతుంది. ఎలాగా చెప్పండి? ఎందుకు పారింది? ఎందుకు పారింది అంటే దేవుని యొక్క అధికారానికి లోబడి విశ్వాసంతో తన జీవితాన్ని సాగించాడు కాబట్టి, దేవుని నడిపింపులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన జీవితం ఎలా ఉందో తెలుసా? గిన్నె నిండి పొర్లి పారేదిగా ఉంది. నీ జీవితంలో ఎందుకు నిండట్లేదు తెలుసా? అసలు నీకు విశ్వాసం లేదు. ఏం లేదు? విశ్వాసగా అని చెప్పుకుంటున్నావు కానీ, మందిరంలో కూర్చున్నావు కానీ, నీ జీవితంలో దేవుని పట్ల విశ్వాసం లేదు. ఫైనాన్స్ వాడి మీద ఉన్న విశ్వాసం, బ్యాంకోడి మీద ఉన్న విశ్వాసం,
అప్పులిచ్చేవాడి మీద ఉన్న విశ్వాసం, లోక సంబంధమైన మనుషుల మీద ఉన్న విశ్వాసం దేవుని మీద వ్యక్తపరుస్తావా? దేవుని మీద వ్యక్తపరుస్తావా? ఎందుకు నేను గిన్నె నుండి పొర్లి పారట్లా? ఆనాడు ఉన్నవాడే ఈనాడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు నమ్మితే నీ గిన్నె నిండి పొర్లి పారుతుంది. ఆమేన్. ఎలాగా? ఎలీషా భక్తుడు చెప్పలేదా, అమ్మా నువ్వు ఊళ్ళోకి వెళ్ళి ఖాళీగా ఉన్న కుండలన్నీ తీసుకురా అన్నాడు. తలుపులు వేసేయండి, నువ్వు నీ కొడుకులు కలిసి ఆ కుండను ఎత్తి, ఏ కుండని, నూనె కుండని ఎత్తిపోయింది అన్నాడు. పోస్తా ఉంటే దాంట్లో ఏముంది? అయ్యా కుండలో కొంచెం నూనె ఉందయ్యా అన్న. ఎంత? కొంచెం నూనె ఉందయ్యా అన్న. ఆ కొంచెమే ఏమైందో తెలుసా? అన్ని పాత్రలను నింపగలిగింది. కారణం ఏంటో తెలుసా? ఆ మాటను విశ్వసించి ఆమె ఏం చేసిందో తెలుసా? క్రియ చేసింది. నా దేవుడు నా జీవితంలో కొండను నింపుతాడు. ఏం నింపుతాడు? కొండను నింపుతాడని నువ్వు కొండ ఎత్తి ఏం చేయాలో తెలుసా? పోసేదానిగా ఉండాలి. పొయ్యేలా వద్దా? పొయ్యకుండా ఉంటే వస్తుందా? కుండలు నింపియా? ఇంతంతే ఉంది. కుండ చూసుకోను కుండ చూసుకోను బాధపడ. కొంచెం ఏముందయ్యా, ఇవాళకే వస్తాయ్యా బియ్యం, ఇవాళకే ఈ రోజుతో ఖర్చులు అయిపోతాయ్యా. ఏమైపోతాయి? ఈ రోజుతో ఖర్చులు అయిపోతాయ్యా. ఇంకా ఈ నెల జరగటానికి 10 రోజులు ఉన్నాయి. ఎట్లాగా? విశ్వాసాన్ని వ్యక్తపరచు. ఏం వ్యక్తపరచాలి? విశ్వాసాన్ని వ్యక్తపరచు. అయ్యా నీ అధికారానికి నేను లోబడుతున్నాను, అయ్యా నీ మాట మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను. నీవే బ్రతికించేవాడు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని దేవుని మాట మీద నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను బ్రతికిస్తాడా, నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడా. కానీ నీ జీవితంలో ఏం లేదంటే విశ్వాసం ఉండదు. ఏముండదు? వాక్యం చాలా బాగా చెప్పారు, కానీ దాన్ని విశ్వసించాం. దాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టాం. నీ జీవితంలో నిజంగా సార్వభౌమాధికారానికి ఇస్తే ఆయన ఆకాశములో అధికారం కలదు. ఆయన భూమి మీద సర్వాధికారం కలిగినవాడు. ఏ అధికారం కలిగినవాడు? సర్వాధికారం కలిగినవాడు. ఆయన సార్వభౌమ అధికారానికి పేతురు ఏం చేశాడో తెలుసా? విధేయత చూపాడు, లోబడిన వాడుగా ఉన్నాడు. ఆయన మాట మీద ఆయన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఆమేన్ చెప్పండి. ప్రభు చెబితే సముద్రం యొక్క అగాధములో ఉన్న చేపలు కూడా ఏమవుతాయో తెలుసా? పేతురు వలవేయబోతున్న పక్కకు వచ్చి నిలిచి ఉంటాయి. పేతురా నువ్వు వలవేయవా? నీ వల్ల నేను పడాలి. ప్రభు ఆజ్ఞాపించాడు, తొందరగా వలయ్యి అని. ఆ వల వేసే ప్రాంతంలోకి వచ్చి నిలిచి ఉంటాయి. ఏమవుతాయి చెప్పండి? నిలిచి ఉంటాయి. చేపలు పగల పడపోవచ్చు, లోతైన స్థలాల్లోనికి వెళ్ళొచ్చు, కానీ దేవుని మాట అక్కడ ప్రకటింపబడింది. దేవుడు ప్రకటించాడు. సర్వభౌమాధికారం కలిగిన వాడు ప్రకటించాడు. ఆయన ఆకాశంలోను భూమి మీద సమస్తమైన ఆయన అధికారం కలిగినవాడు. ఒక మాట మీరు చదువుతారా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము ప్రభావమును నీకే చెందుచున్నవి. చాలు. యెహోవా రాజ్యనిధి. నేను చదువుతున్నాను వినండి ఒకసారి. ఆ వచనాన్ని నేను చదువుతాను వినండి. యెహోవా భూమి ఆకాశముల యందుండు
సమస్తమును నీ వశము. చెప్పండి అందరూ. ఏవి? భూమి ఆకాశముల యందు ఉండేవి సమస్తం కూడా ఎవరి వశంలో ఉంటాయి? చెప్పండి. ఆయన సర్వాధికారానికి నువ్వు లోబడితే, ఆయన మాట పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచి నీవు క్రియ చేయగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? భూమి ఆకాశములు అందున్నవి సమస్తమును నీ వశమై ఉన్నాయి. సముద్రంలో ఉన్న చేపలేంటి, ఆకాశంలో ఎగిరే పక్షులేంటి, అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలేంటి, అన్నీ కూడా ఎవరి వశంలో ఉన్నాయి? చెప్పండి. దేవుని వశంలో ఉన్నాడు, వశంలో ఉన్నాయి. ఇంకా ఇంకేమని చెప్తున్నాడు? మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, నీ రాజ్య నిధి, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఆమేన్ చెప్పండి. దేవుడు భూమి ఆకాశముల యందు సమస్తమును ఆయన వశములో ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సర్వాధికారానికి మనం వాడుగా ఉండాలి, లోబడిన వారుగా ఉండాలి. ఎవరైతే ఆయన సర్వభౌమ అధికారానికి లోబడిన వారుగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చెప్పింది వారి జీవితంలో చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు పేతురుని వలవేయమన్నాడు. ఏమేయమన్నాడు? వలవేయమన్నాడే. వలవేసినప్పుడు విస్తారమైన చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చేపలు ఎవరి మాట ఉన్నాయో తెలుసా? మరి నువ్వు వింటున్నావా అమ్మా? ఇంటి నీ జీవితం ఎట్లా ఎందుకుంటుంది? ఇంటి మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఎందుకుంటాయి? మీరు నిజంగా ఇంటే దేవుడు ఎప్పుడు మీకు విజయాన్ని ఇస్తాడు, ఎప్పుడు సక్సెస్ని ఇస్తాడు. మీ జీవితంలో ఫలపరితంగా ఉంటుంది. వెనకే మీ జీవితాలు ఏమవుతున్నాయో తెలుసా? ఫలభరితమైన జీవితం ఉండట్లా. అయినా ఎందుకో ఈరోజు కూడా నిన్ను ప్రేమించాడు, ఈరోజు కూడా నిన్ను ప్రేమించాడు. ఇంకా నీ ఓడిపోయిన వాడుగా నువ్వు ఉండకూడదని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టే ఈరోజు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ జీవితాన్ని ఆయన సర్వాధికారానికి అప్పగిస్తావా? ఆయన నడిపింపులో ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? ఆయన మాట మీద విశ్వాసాన్ని వెల్లడిపరిస్తే ఈ రోజున పేతురు గారు విస్తారమైన చేపలు పట్టాడట. ఎన్ని? అందరూ చెప్పండి. వాళ్ళు ఎన్నిసార్లు వేసేవారు? మరి రాత్రంతా వలవైతే ఒక్క చేప పట్టలేని వాడు మరి దేవుని మాట ప్రకారం ఒక్కసారి వలవైతే ఎన్ని పండియో తెలుసా? విస్తారమైన చేపలంట. ఏ చేపలు? వల లాగుతుంటే పిగిలిపోతుంది. ఏమవుతుంది? వల లాగుతుంటే పిగిలిపోతుంది. అప్పుడు సైకి చేస్తున్నారు, ఒరే బాబు, ఒడ్డునున్న వాళ్ళని పిలుతున్నారు. ఆ పక్కన వల్ల గడుక్కుంటా కూర్చొని అరిగిందాక వాళ్ళని పిలుతున్నారు, అరే నాయనా రండిరా వల్లాగలేకపోతున్నాం, రండి హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ధోని గబగబా ధోని వేసుకొచ్చి అలా వలన లాగారు. విచిత్రం ఏంటో తెలుసా? 2 ధోనిలు నిండి. ఎన్ని ధోనిలు చెప్పలే? 2 ధోనిలు నిండి. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప పట్టలేని పేతురు గారు దేవుని మాట మీద విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ వల వేస్తే ఆయన ఎన్ని చేపలు పట్టాడు తెలుసా? విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు చెప్పండి? విస్తారమైన చేపలు. నువ్వు దేవుని మాట మీద విశ్వాసం ఉంటే నీ గిన్నె నిండితుంది, ఇతరుల గిన్నె కూడా నిండేదిగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. నీ గిన్నె నిండుతుంది, ఇతరుల గిన్నె నిండేదిగా ఉంటుంది. నీ ధోని నిండుతుంది, ఇతరుల ధోని కూడా నిండుతుంది. నీ గిన్నె అని నిండట్లా, నీ గిన్నె నింట్లా. అయ్యా కొంచెమేముంది అడుగున? ఎక్కడ? నా ప్రభు అద్భుతం చేయటానికి అడుగున కొంచెం ఉన్నా చాలు. ఆమేన్ చెప్పండి. నీ దగ్గర ఏది ఉందో అక్కడే దానితోనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు.
ఆమేన్ చెప్పండి. నీ దగ్గర ఏదుందో దానితోనే నీకు సమృద్ధిని ఇస్తాడు. కొంచెం పిండి కొంచెం నూనె ఉందండి సారేపతి వెధవరాలు. 3.5 సంవత్సరాలు వర్షం మరలా కూర్చే వరకు, భూమి మీద సమృద్ధిగా ఆ పంటలు పండే వరకు ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె అయిపోయిందా? మాట్లాడరే. అది తీసే కొందుకు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ వస్తుంది. తీసే కొందుకు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ వస్తుంది. తీసే కొందుకు ఏమవుతుందో తెలుసా? మళ్ళీ వస్తుంది. రాజుగారి ఇంట్లో లేదు సమృద్ధి. దేశాన్ని పరిపాలిస్తున్నా రాజుగారి ఇంట్లో లేదు. నువ్వు నమ్మగలిగితే ఇదిగో సామాన్యమైన నీ కుటుంబంలో, నీ జీవితంలో సర్వసమృద్ధిని నా దేవుడు అనుగ్రహిస్తాడే. 2 దోణీలు నిండియంట. ఎన్ని దోణులు చెప్పండి? ఇప్పుడు నువ్వు నిండాలి, నీ పక్కవారు కూడా నిండాలి. ఆమేన్ చెప్పండి. ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించాలి, పక్కవారు కూడా ఫలించాలి నీ వలన. మరి నువ్వే ఫలించకపోతే పక్కోడేం ఫలిస్తాడు? ఈ రోజున మన జీవితంలో ఎందుకు నిష్ఫలమైన వ్యక్తులుగా ఉంటున్నాము అంటే, ఆయన నీ జీవితంలో భాగస్వామిగా లేడు. 2, నీ జీవితంలో ఎందుకు నిష్ఫలమైన వ్యక్తిగా ఉంటున్నావంటే, ఆయన సార్వభౌమాధికారానికి విధేయత చూపట్లేదు. 3, ఆయన మాటలు వింటున్నావు కానీ విశ్వసించట్లా. ఏం చేయట్లా? విశ్వసించట్లా. విశ్వసించిన వారు ఏం చేస్తారో తెలుసా? క్రియ చేస్తారు. ఏం చేస్తారు? నువ్వు విశ్వసించేవు అంటే ఏం చేయాలి? క్రియ ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏమంటాడు తెలుసా? మృతము అంటాడు. ఏమంటాడు? మృతము. నీ జీవితంలో క్రియలు లేకపోతే నీ విశ్వాసం మృతమైంది. ఈ రోజున పేతురు భక్తుడు విశ్వాసాన్ని వెల్లడిపరుస్తూ వ్యక్తపరుస్తూ వల వేశాడు. ఏం చేశాడు? 2 దోణీలు చేపలు పట్టాడు. ఆమేన్ చెప్పండి. 2 దోణీలు చేపలు పట్టిన తర్వాత ఆయన అంటాడు అయ్యా నేను పాపిని. ఏమంటాడు? నేను పాపిని, నువ్వు సర్వాధికారం కలిగిన వాడు. ఎందుకో చెప్పనా? రాత్రంతా నేను ఈ సముద్రంలో ప్రయాసపడ్డాను. ఈరోజు నువ్వు గుర్తించాలి, రాత్రంతా కొన్ని సంవత్సరాలుగా నీవు ఈ లోకమనే సముద్రంలో వలలు వేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, సక్సెస్ లేదు. కానీ దేవుని మాట ప్రకారం నువ్వు చేస్తే నీ జీవితంలో సక్సెస్ని చూడగలుగుతావు, విజయవంతమైన జీవితాన్ని చూడగలుగుతావు, ఫలభరితమైన జీవితాన్ని చూడగలుగుతావు. నీవు నిండుతావు, ఇతరులను నింపుతావు. నీ గిన్నె నిండుతుంది, ఇతరుల గిన్నె కూడా నిండుతుంది. నీ ధోని నిండుతుంది, ఇతరుల ధోని కూడా నిండేదిగా ఉంటుంది. ఆయన తెలుసుకున్నాడు, ప్రభువా నువ్వు సర్వాధికారివి, సమస్తము నీ స్వాధీనంలో ఉన్నాయ్యా. తెలుసుకుని ఏమంటున్నాడు తెలుసా? నేను పాపినయ్యా. ఏమంటున్నాడు? నన్ను పాపినయ్యా, నన్ను విడిచిపెట్టే. ఏమంటాడండి? నన్ను విడిచిపెట్టేయ్యా. సమృద్ధి ఇచ్చిన తర్వాత పేతురు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను పాపిని, నన్ను విడిచిపెట్టేయంటే అప్పుడు దేవుని సంకల్పాన్ని పేతురుకు చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? పేతురు, నువ్వు ఈ రోజు నుంచి చేపలు పట్టేవాడు కాదు, మనుషులను పట్టే జాలరుగా నిన్ను చేస్తాను. మనుషులను పట్టే జాలరుగా నిన్ను చేస్తాను. ఇదిగో ఈ నీచమైన బ్రతుకు కాదు, ఈ యొక్క నీచుకుంపులో నువ్వు బ్రతకటం కాదు, మహిమ కలిగిన వ్యక్తిగా, బలమైన నా రాజ్య స్థాపనలో నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటానని అప్పుడు చెప్పాడు. ఒడ్డుకొచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఒడ్డుకొచ్చారు. ధోనిలు ఒడ్డుకొచ్చినాయి. పట్టిన చేపలు విడిచిపెట్టేశాడు, ధోని విడిచిపెట్టేశాడు, వలల్ని విడిచిపెట్టేశాడు. యేసయ్యను వెంబడించటం ప్రారంభం చేశాడు. ఏం చేశాడు? దేవుని నిత్య సంకల్పాన్ని నెరవేర్చటానికి సమస్తమును విడిచిపెట్టి యేసయ్య వెంట వెళ్ళి విన్నవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నా దేవుని సంకల్పం నీకు బయలుపరచబడాలంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే, బలమైనటువంటి సాధనంగా నిన్ను వాడుకోవాలి అంటే అసలు దేవుని అధికారానికి లోబడి అనుభవం నీకుందా?
సార్వభౌమాధికారానికి విధేయత చూపే అనుభవం ఉందా? ఈరోజైనా ఇప్పుడైనా పేతురు ఎలాగైతే తన జీవిత భాగస్వామిగా ఆయన చేసుకున్నాడో, సార్వభౌమ అధికారానికి ఆయన లోబడ్డాడో, ఆయన మాట మీద విశ్వాసం ఉంచి వలలు వేశాడో, ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుని సార్వభౌమాధికారానికి నువ్వు లోబడదువుగాక. నీ జీవితంలో ఆయన జీవితంలో, నీ జీవితంలో ఆయనను భాగస్వామిగా నువ్వు చేసుకుందువుగాక. ఆయనతో కలిసి నువ్వు నడుచుదువుగాక. ఆయనతో కలిసి పని చేయదువుగాక. ఆయనతో కలిసి నీ జీవితంలో ప్రతి పనిని ఆరంభించదువుగాక. ఈ రోజు నుంచి నీ చరిత్ర మారునుగాక. నీ జీవితంలో ఒక అద్భుతం జరుగునుగాక. ఆశ్చర్యకార్యం జరుగునుగాక. ఇదిగో ఫలభరితమైన జీవితాన్ని నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మోకరిస్తారా? చేతులెత్తుతారా? నిండు మనసుతో ప్రార్థన చేస్తారా? కొద్ది నిమిషం